తీసింది తక్కువ సినిమాలైనా గానీ అందరు యాక్టర్స్‌తో చేశారు. ఎన్టీఆర్ గారితో ఎలా ఉంటది వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్? రామారావు గారితో 2 మూవీస్ చేశాను. కృష్ణ సత్య అవును. అది. జయలలిత గారితో ఉన్నారు ఆ! కదా! జయలలిత గారి హీరోయిన్. ఇంకొక మూవీ ఆహ్, రైతు బిడ్డ. ఎలా ఉంటది వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ పెద్ద ఆయనతో? ఆయనతో గమ్మత్తుగా ఉంటది. హ్మ్. సెట్‌లోకి ఆయన వచ్చారు అంటే ఇక అందరూ దర 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 లేచిపోయి నమస్కారం, నమస్కారం, నమస్కారం అని పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట అందరూ. ఎవరైనా పెట్టలేదో ఇలా చూసేవారన్నమాట. అది నేను ఫస్ట్ క్యాండిడేట్. అది నా తప్పు కాదు. నేను నమస్కారం పెట్టాను. ఆయన చూడలేదన్నమాట. చూడకపోవడంతో సరేలే అని ఊరుకున్నాను. అయితే ఎందుకు పెట్టలేదు అన్నట్టు చూసారు. ఓకే. అయితే జమున గారితో అన్నారట. ఆ అమ్మాయికి కాస్త పొగరనుకుంటాను అనేసి. అబ్బే లేదండి ఆవిడ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ అదేం కాదు అనేసి, ప్రసన్న నువ్వు నమస్కారం పెట్టలేదట ఆయన చాలా కోపం వచ్చింది అన్నారు. అంటే నేను పెట్టానండి ఆయన పెట్టింది చూడలేదు నేనేం చేయలేను అని అన్నా అనమాట. అలాగా తర్వాత ఎప్పుడో ఎయిర్పోర్ట్లో కూడా కనిపిస్తే అమ్మా ఎలా ఉన్నావు బాగున్నావా అని మామూలుగా మళ్ళీ పలకరించారు. సెట్‌లో అందరితో ఫన్నీగానే ఉంటారా? సీరియస్‌గా ఉంటారా? అబ్బే అస్సల అంత రిజర్వ్డ్ ఇలాగే ఉంటారంతే. ఓకే. అసలు అంటే కలివిడిగా ఉండడం చాలా రిజర్వ్డ్ అని. హ్మ్. చాలా రిజర్వ్. ఎవరితో మాట్లాడరు. ఎవరైనా సరే ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా ఇంతే. ఆయన ఎదురుగుండా వెళ్ళినప్పుడు భయమేస్తుంటదా మీ అందరికి యాక్టర్? భయం ఎందుకు ఉంటుంది? తప్పు చేస్తే భయం ఎందుకు, తప్పు భయం ఎందుకు ఉంటుంది? హ్మ్. భయం సీన్స్‌లో యాక్ట్ చేసేటప్పుడు? ఏముండదు. నాకైతే లేదు. హ్మ్. టు బి ఫ్రాంక్. హ్మ్. చెప్పిన డైలాగ్ చెప్తాము అంతే. అంతకన్నా ఇంకేముంది, భయపడాల్సిన అవసరం లేదు. ఏఎన్నార్ గారు? ఆయన చాలా ఫ్రెండ్లీ. సో కంప్లీట్ డిఫరెంట్. చాలా హ్యాపీగా చాలా మింగిల్ అవుతారు. Hmm. చాలా జోవియల్‌గా జోక్స్ కట్ చేస్తూ అంతా. ఏఎన్నార్ గారితో ఒక మంచి మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏమని చెప్తారా? మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఫస్ట్ నేను మూవీ సుడిగుండాలి కదా! అయితే సుడిగుండాలకి నాకు కారు డ్రైవింగ్ ఒక పావుగంట తీసుకెళ్ళి డ్రైవింగ్ నేర్పించారు. పావుగంట అంటే యూ కెన్ అండర్‌స్టాండ్ హౌ మచ్ ఐ లెర్న్డ్. హెరాల్డ్ కార్. సో, అది నేర్పించారు. మర్నాడు షూటింగ్ అన్నారు. షూటింగ్ అంటే ఓకే. అయితే ఏంటంటే అందరూ కెమెరామెను, డైరెక్టరు, ఏఎన్నార్ గారు అందరూ అక్కడ నిలబడి ఉన్నారు. ఇలా నిలబడి ఉన్నారు. కెమెరా ఆన్‌లో ఉంది. నేను బాయ్ ఫ్రెండ్ నేను ఒక బాబుని పికప్ చేసుకోవడానికి అక్కడికొస్తాం. స్కూల్ గ్రౌండ్‌లో అనమాట. సో, స్టార్ట్ అన్నారు. స్టార్ట్ అనగానే డ్రైవ్ చేసుకుంటూ నేను వచ్చి అక్కడ వాళ్ళ కెమెరాకి అంత దూరంలో ఆపాలనమాట. అయితే నేను నేర్చుకున్న కొత్త కదా! అయితే తెలుసు నాకు ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అని. స్పీడ్‌గా తీసుకొచ్చేసాననమాట. స్పీడ్‌గా తీసుకొచ్చి ఎక్కడ చెప్పారో అక్కడే ఆపాను. అక్కడ ఆపిన తర్వాత నేను ఇలా చూస్తే ఒక్కళ్ళు లేరు. కెమెరా లేదు, మనుషులు లేరు, ఎవరు లేరు. ఇదేంటి ఇక్కడే కదా ఉండాలి అనుకుంటే ఎవరికి వాళ్ళు పారిపోయారు. అంత స్పీడ్‌గా వచ్చారా? అంత స్పీడ్‌గా వచ్చి ధన్యమని స్టాప్ చేశాను నేను. ఆల్రెడీ కరెక్ట్ స్పాట్‌లోనే. కానీ వాళ్ళు అనుకున్నారు నాకు స్టాప్ చేయడం రాక మీదకొచ్చేస్తున్నానని అనుకున్నారనమాట. సో, ఎవ్రీబడీ డిస్పర్స్డ్ అనమాట. ఓకే. అది అక్కడ అయిపోయింది. మళ్ళీ నైట్ సీను అబ్బాయిని తీసుకుని మేము ముగ్గురం కారులో వెళ్తుంటాం అనమాట. నాగేశ్వరరావు గారి కారు ఇలాగా, మా కారు ఇలాగా. ఇలాగనమాట. సో, క్రాస్ అవ్వడం. అయితే నైట్ సీను పెద్ద డూమ్స్ పెట్టుకుని నైట్ సీన్ చేస్తుంటారు కదా! సో, అందులో స్టార్ట్ అన్నారు. స్టార్ట్ అంటే నేను స్టార్ట్ చేశాను. నేనే డ్రైవింగ్. ఆయన కారు క్రాస్ అయింది. అయితే నేను కొంచెం దూరం వెళ్ళి ఆగిపోవాలి కదా! కారు నేర్చుకున్న కొత్త కదా! కొంచెం దూరం వెళదామనుకుని వెళ్ళిపోతున్నాను. ఐ వాజ్ డ్రైవింగ్. నాగేశ్వరరావు గారికి నా కారు స్టాప్ చేయడం రాలేదనుకుని ఆయన చెమటలు కక్కుకుంటూ ఆయన కారు తిప్పుకుని మళ్ళీ నా వెనకాల పరిగెట్టుకొచ్చారన్నమాట.
తీరా వెనక్కి తిరిగి చూస్తే ఆయన స్పీడ్గా వచ్చేస్తున్నా అనమాట. ప్రసన్న 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 అంటున్నానమాట. ఏమైంది, ఎందుకు ఇలా అరుస్తున్నారు అని అంటే, నీ కార్ స్టాప్ లేదేమో, నువ్వు ఎవరినైనా గుద్దేస్తా, చెట్లని గుద్దేస్తావేమో అని భయం వేసి వచ్చామంటే, ఇవి రియల్లీ మెమరబుల్ అనమాట. ఓకే. ఇట్ వాజ్ పాప ఆయన్ని చాలా భయపెట్టేస్తాను నేను. ఓకే.